భగవద్గీత మాన్యువల్ బుక్ లాంటిది అన్నమాట అండి. మనిషి పుట్టిన వాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఈ కర్మలో చిక్కుకోకుండా ఎలా ఉండాలి అని ఒక మ్యాప్ వేసిందండి. ఆ మ్యాప్ లో పెడితే ఈశ్వర చట్టం నుంచి ఈశ్వర చట్ట ప్రకారంలో చట్టంలో నువ్వు సిలబస్ లో వెళ్ళినట్టండి. మన యూనివర్సిటీలో మనకి డిగ్రీ సంపాదిస్తే ఎంతో, ఈ భగవద్గీత ఆచరించి జీవిస్తే యూనివర్సిటీలో మనకంతటి ఉన్నతత్వం వస్తుందన్నమాట. అలా వచ్చినట్టుగా మన మహాత్ముల జీవిత చరిత్రలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. అది ఎలా ఉందంటే ఒక్కొక్క తరగతి అన్నట్టు ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాశారండి. ప్రతి స్థాయి వాళ్ళకి వాళ్ళ స్థాయి నుంచి అర్థం చేసుకునే శక్తి వస్తుందని, అది చదివే వాడి స్థాయిని బట్టే ఉంటుంది తప్ప భగవద్గీతకి ఇదే అనేది ఎక్కడా లేదని చెప్పారండి ప్రతి మహాత్ముడు. అందుకనే అనేక మంది దానికి భాష్యాలు రాశారు. ప్రతి మహాత్ముడు అనుభవం సాధించే ప్రతి మహాత్ముడు భగవద్గీతకు భాష్యం రాశామని, ఇది పలానా వారు భగవద్గీత అని, జ్ఞానేశ్వరి భగవద్గీత అంటారు, మలయాళ స్వామి వాళ్ళు ఏర్పడి వాళ్ళు భగవద్గీత అంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సృష్ట వాళ్ళు భగవద్గీత అంటారు. ఏంటంటే భగవద్గీత ఒకటే, కృష్ణుడు చెప్పింది ఒకటే అయినప్పుడు వారి అనుభవాలు ఎలా అర్థం చేసుకున్నారో, ఎలా వాళ్ళకి అనిపించిందో, కృష్ణుడి బోధ జీవనంలో వాళ్ళకి ఎలా తేలిక అయ్యిందో ఆ రకంగా వ్యాఖ్య రాసుకొచ్చారండి. ఒక అనుభవం సంపాదించి వాడుకున్న వాళ్ళందరూ, ఈ శాస్త్రాన్ని వాడుకున్న వాళ్ళందరూ. అందుకని ఎవరికో ఏదో వస్తే మనకేంటుంది, మనం దాన్ని చదువుతూ మన జీవితానికి అది అవునా కాదా నిరూపించడం కోసం చదవండి అని చెప్తారు. అది దానికి స్వానుభవం ఇస్తుందని అంతమంది మహాత్ములు చెప్తున్నారు. అందుచేత అది స్వానుభవం అవునా కాదు తెలుసుకోవడం కోసమైనా చదవండి. చదివి మనం చదివితే అర్థం కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చదివింది కనీసం వినండి. ఈ రోజుల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయండి, ఎంతమంది మహాత్ములు దీని మీద ప్రవచనాలు చెప్పారు, ఎన్ని ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి ఈ నెట్ లోని. అవన్నీ కూడా వినొచ్చు ఫోన్ లో. ఇప్పుడు నెట్టే కాకుండా ఫోన్ లో నొక్కుంటే అవన్నీ వస్తాయి. అది విని అవునా అని నిరంతరము మన లక్ష్యం వైపు ప్రయాణం చేయటానికి ఈ భగవద్గీత ఉపయోగపడినట్లు ఇంకే జన్మ ఉపయోగపడలేదని, ఇది సర్వమత అది సారం అని అందరూ చెప్పారు. చెప్పినందుకు మనం దాన్ని ఉపయోగించుకుని ఒక్కసారి చూద్దాం ఇది ఉప్పగా ఉందో ఇది చప్పగా ఉందో తెలియటం కోసం ఎప్పుడు నోట్లో వచ్చినప్పుడు తెలుస్తుంది. అలాగే భగవద్గీతలో ఏముంది ఏం లేదన్నది అందులో చెప్పిన మాటను ఆచరించినప్పుడు తెలుస్తుంది. ఇలా ఎన్ని మాటలు విన్నా ఎన్ని పుస్తకాలు చదివినా తెలియదండి. కొంతైనా మనం ఆచరిస్తే దాని యొక్క వైభవం అంతా మనకి తెలుస్తుంది. భగవద్గీత అంటే భగవంతుడు చూపించిన మార్గం అని ఎన్నైనా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చెప్పచ్చు. ఇది ఏ గ్రంథానికి పుట్టినరోజు పండుగ లేదండి. అంటే దీనికి ఈ గ్రంథాన్ని ఒక్కదానికే పుట్టినరోజు పండుగ ఉంది. అంత విశిష్టత. ఇది బయటకు పడ్డాక దాన్ని బట్టి ఇంతమంది ఉద్ధరింపబడ్డారు కాబట్టి దీనికి జయంతి చేస్తున్నారు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ జయంతి చేయటం, గ్రంథానికి జయంతి చేయటం అంటే అదనమాట. అందుకనే గీతను గ్రంథంగా ఎవరు చెప్పండి, గీతామాత అంటారు. అందుకనే ఒక తల్లిలా నడిపిస్తుంది కాబట్టి దీన్ని గీతామాత అంటారు. అందుకని ఈ భగవద్గీత యొక్క విశిష్టత నేను నాలాంటి ఒక సాధారణ గురువు నేను చెప్పగలండి. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది సత్పురుషులు దీన్ని ఎన్ని నోళ్ళకు శ్లాఘించారండి, ఎన్ని నోళ్ళకు కీర్తించారు. భగవద్గీత మహిమని ఎంతో మంది తరించారు, ఎంతో మంది ఇంకా తరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఉండాలి. ఎందుకు చదవాలంటే ఈ జనన మరణ చక్రంలో
నలిగిపోకుండా ఉండాలని నీకు అనిపిస్తే అప్పుడు భగవద్గీత చదువు అని చెప్పారు. జనన మరణ చక్రంలో పడి నలుగుతున్నామని, జీవితం నీకు ప్రాబ్లం అయితే భగవద్గీత పట్టుకోమంటారు. ఎప్పుడు ఇలాగే వెళ్ళిపోతుంది కదా, చన్నీళ్లు వేణీళ్లు కలుపుకున్నట్టు గోరువెచ్చగా వెళ్ళిపోతుంది కదా జీవితం. సుఖదుఖాల మధ్యన అనుకున్న వాడికి భగవద్గీత అర్థం కాదన్నారు. కష్టాలు, కష్టానికాల సుఖం, సుఖానికాల కష్టం ఇలా వస్తుంది కదా, వేణీళ్లు చన్నీళ్లు తరుపుకున్నట్టు జీవితం ఉంది కదా అనుకుంటే మీరు ఎప్పటికీ గీత అర్థం కాదు. జీవితం ప్రాబ్లం అనిపిస్తే ఇలాంటి జీవితం, రోజు ఇదే తినడం, ఇదే వండుకోవటం, ఇదే సూర్యోదయాన్ని చూడటం, ఇదే సూర్యాస్తమయాన్ని చూడటం, ఇదే నా జీవితం అని ఎవరిలో అయితే ప్రశ్న మొదలవుతుందో వాళ్ళకి గీత అంటే ఏమిటో అర్థం అవుతుందని చెప్పారు. అందుచేత మనం అసలు మనకేం కావాలి, ముందు మనకేం కావాలి, అసలు మనం ఎందుకు ఈ ప్రవచనాలని వినాలనుకుంటున్నాం, ఈ మహాత్ముల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, లేదా గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, ఇంతమంది మహాత్ములు పెద్ద పెద్ద వేదికలుగా చేసుకుని ఈ ప్రవచనాలు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకుంటే అప్పుడు గీత యొక్క ఆవశ్యకత మనకు అర్థమవుతుందండి. ముందు మనకేం కావాలి, మనకేమిటి, మనం ఏమిటి అన్నది తెలుసుకుంటే తప్ప గీత జోలికి వెళ్ళినా అది ఏంటంటే నిలవదు. ముందు నాకు ఇది కావాలి, నేనెవరో తెలుసుకోవాలన్న వాళ్ళకి మాత్రమే ఈ గీత అంత బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తుంది, సహాయపడుతుంది. కానీ తనేంటో తనకు తెలియకుండా, ఎలా ఉన్నామో తెలియకుండా, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా కాలం వెళ్ళదీస్తే మాత్రం ఇది అర్థం కాదండి. ముందు మనకి ఏం కావాలో తెలియాలి, మన లక్ష్యం ఏంటో తెలియాలి. ఆ లక్ష్యానికి అంత ఉన్నత లక్ష్యాన్ని ఎందుకు కోరుకున్నామో కూడా తెలియాలి. అసలు అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, లేకపోతే మహాత్ముల మాటలు ఎందుకు వినాలంటే మంచిదండి కదా అండి అన్నారు లక్ష్మి. మంచిదండి అంటే దేనికి మంచిదండి అన్నాను. దేనికి మంచిదండి, ఎవరికి మంచిదండి అన్నాను. మనకేనండి అన్నారు. మనకి మంచి ఎలాగా అన్నాను. అంటే చెప్పలేకపోయారు. మంచి ఎలాగంటే మనల్ని మంచివాడిగా మార్చడానికి అది ఉపయోగపడుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మంచిదని కదా అంటున్నారు. మంచి ఏ రూపంలో ఉంటుందని కూడా తెలుసుకోవాలి కదా మనకి. అప్పుడు కదా మనది ఎటువంటి మార్పు తీసుకొచ్చింది అక్కడికి వెళ్ళిన ప్రయాణం. ఆ ప్రయాణం వల్ల ప్రయోజనం ఏంటి, అక్కడి నుంచి వచ్చాక మనల్ని ఏ మార్పు వచ్చింది, ఏ మాట మనల్ని వెంటాడి నడిపించింది అన్నది ఇవన్నీ తెలుస్తాయండి. ముందు మనకి ఏం కావాలో ముందు మనకి తెలియాలి. మనం ఎందుకు ఇందులో నుంచి విడుదల కావాలనుకుంటున్నామో తెలియాలండి. రోగం నుంచి విడుదల కావాలని హాస్పిటల్కి వెళ్ళినట్టుగా అంత క్లారిటీగా ఇది మన గురించి మనకి తెలియాలండి. తెలియాలంటే మన మీద మనకి నిఘా ఉండాలి, మన మనస్సు మీద మనకు నిఘా ఉండాలి. అది ఏమేమి చెత్త ఆలోచనలు తీసుకొస్తుంది, ఈ చెత్తంతో అది చెప్పిన చోటని, ఆ చెప్పిన విషయాల్ని అది గుర్తు చేసి వాటి వల్ల ఉండే ప్రయోజనం దానికి కూడా మనం అర్థమయ్యేలా చెప్పవలసి ఉంటామండి. ముందు మనసు మీద నిఘా వేసినప్పుడు చెప్పి అందులోంచి విడుదల చేసుకుని దానికంటే ఇది ఉన్నతమైంది, దానికంటే ఇది ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా సుఖపడతావు అని మనం మనసుకు వేరుగా ఉండి చెప్పుకుని విడుదల చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ మనసుకు చెప్పుకునేది బుద్ధి, ఆ బుద్ధి అది చెప్పి తీసుకొస్తుందండి. అందుకనే మనహ కష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిని కలుషతే. యారో ఇంద్రియమైన ఈ మనసు ఏదైతే ఉందో అది ప్రకృతికి ఆకర్షింపబడుతుంది ఎప్పుడునే. దాన్ని బుద్ధి బలంతో వెనక్కి తీసుకొచ్చి దానికి బోధించు నువ్వు అని ఈ భగవద్గీతలోనే వస్తుందండి. అంచేత మనం ఏం కావాలన్నా ఏం ముందు మనం ఎందుకు మారాలనుకుంటున్నామో, ఏ రకమైన మార్పు కోరుకుంటున్నామో ముందు మనకు తెలియాలండి. తెలిస్తే అప్పుడు భగవద్గీత డైరెక్షన్ మనకు చాలా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మనం
పరమాత్మ నువ్వే పరమాత్మ అంటున్నారు, నువ్వే అంటున్నారు. నేను పరమాత్మ ఎలా అవుతాను, అసలు పరమాత్మ ఉంటే ఎలా ఉంటాడు అని అన్న కాడి నుంచి ఒక్కొక్కటి మనలో ప్రశ్నలుగా బయలుదేరితేనే మనిషి ఏమైనా చేయగలుగుతామండి. ప్రశ్న లేకుండా అందుకే తత్వ విచారణ ఉంటే మనం బయటికి రావడానికి వీలవుతుంది. ముందు మనకేం కావాలో తెలుసుకుని అక్కడి నుంచి ఈ మనసు నిఘా వేసి మనసు నుంచి బయటికి రావడానికి ఈ మార్గం అంతా భగవద్గీత చెప్తుంది. నిష్కామంగా కర్మ చెయ్యి, నువ్వు చేసే పని కోరిక లేకుండా చెయ్యి, చేస్తే దాని నుండి వచ్చే లాభ నష్టాలు నిన్నేమి కదపవు కుదపవు అని స్పష్టంగా చెప్తుంది అనమాట. అలా ప్రతిది ఒక్కో మనిషికి ఒక్కోటి అడ్డు వస్తుంది. ఆ అడ్డు ఎలా తీసుకోవాలో చెప్తుంది. అందరికీ ఒకటే అడ్డు రాదు, ఒక్కో మనిషికి ఒక్కోటి అడ్డు వస్తుంది. ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి, కర్మ సంస్కారాన్ని బట్టి ఆ అట్లవి వస్తూ ఉంటాయి. మనం తీసుకోవడానికి ఇది మార్గం కనిపిస్తూ ఉంటుంది. అందుచేత భగవద్గీతని చెప్పడం అంతని చెప్పడం ఎవరికి దానికి పరిమితులు పరిధులు లేవండి. అది అనంతం అఖండం. అది ఎప్పటి నుండి సృష్టి ప్రారంభంగానికి ఉంది. అందుకే 4వ అధ్యాయంలో యమం వివస్వతే యోగం ప్రాప్తవానహమభ్య అన్నాడు. పూర్వం వయస్సున్న మన్వంతరంలో ఆ మనువుకి ఇక్ష్వాకు చెప్పానన్నాడు. ఇదేంటి ఇక్ష్వాకు ఏనాటి వాడు, నువ్వు ఇప్పటి వాడివి ఇక్ష్వాకు చెప్పానంటావేంటన్నాడు. అవును, అప్పుడు ఇక్ష్వాకు చెప్పిన వాడు వాస్తవమే. అప్పుడు నువ్వు ఉన్నావు, అప్పుడు నేను ఉన్నాను, కానీ అది నా జ్ఞాపకం ఉంది, ఇది నీకు జ్ఞాపకం లేదు అన్నాడు. అంటే మనకి శరీరం మారిపోవటంతో మనకి మరుపు వచ్చేస్తుంది. ఎందుకని? శరీరగత జీవులం కాబట్టి, శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి. కానీ శరీరం ఎప్పుడు మార్పు చెందినప్పటికీ శరీరిగా ఉన్న నేను, లోపల ఉన్న శరీరనై నేను, ఈ శరీరం ధరించిన నేనుగానే ఉన్నాను. అందుకనే వాసాంత జీర్ణ అనేదా విహాయ అన్నాడు. చొక్కా చిరిగిపోతే మార్చుకున్నట్టుగా నేను ఈ శరీరం శిథిలం అయ్యాక ఇందులోంచి అందులోకి మారుతున్నాను, అంతే తేడా అని చెప్పాడు. చాలా సింపుల్ గా. కానీ చొక్కా మారేసరికి మనిషినే మారిపోయామంటున్నాం. గురుగారు అహం ఎలా ఉంటుందో చెప్పిన ప్రసాద్ అన్నారు, నువ్వు రోడ్డు పై నడిచి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు నీకంటే ఎంతో ఉన్నట్టుగా కనిపిస్తాడు. వాడికి నువ్వు నడిచేస్తుంటే నేను ఎవరు సైకిల్ మీద వెళ్తున్నాను అనుకుంటాడు. వాడి పక్క నుంచి మోటార్ సైకిల్ లో వెళ్ళిపోతే వాడు అనుకుంటాడు వీడు మామూలు సైకిల్ మీద వెళ్తున్నాను, నేను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను అనుకుంటాడు. వాడి పక్క నుంచి కారులో వెళ్ళేవాడు అనుకుంటాడు వీళ్ళు 2 వీల్స్ వెహికల్ మీద వెళ్తున్నాను, నేను 4 వీల్స్ వెహికల్ మీద వెళ్తున్నాను అనుకుంటాడు. అలాగా ప్రతి మనిషి దాని పై స్థానాలు ఉంటాయి, వాడు ఉండే స్థానాన్ని బట్టి అన్నారు. అలాగా మనం ఉండే స్థాయిని బట్టి మనం ఆ పైకుంటే ఎలా ఉంటాం అన్నదే భగవద్గీత మెట్లుగా 18 అధ్యాయుల్లోనూ రకరకాలుగా చెప్పింది. వాటినన్నిటినీ కూడా మనం ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఉన్న స్థాయికి మనకు అర్థమవుతుంది. కాబట్టి భగవద్గీతని ఇంతని అంతని చెప్పడం ఎవరికి సాధ్యం కాదండి. గంగా నది నీళ్లు గంగా నదిలో బోళ్ళు ఉంటాయి, కానీ గంగాళం మొయ్యగలిగిన వాడు గంగాళం తెచ్చుకుంటాడు, గరిటే మొయ్యగలిగిన వాడు గరిటే పెట్టుకుంటాడు అంటారు చూసారా. అలాగే భగవద్గీతలో అనంతంగా ఉంది జ్ఞానం, కానీ మన జ్ఞానాన్ని బట్టి మన స్టాండర్డ్ని బట్టి దాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంచేత ఒక్కసారి ఆ గీతాగంగలో మునిగినట్లయితే ఆ లోతేంటో అదేమిటో అర్థమవుతుంది. గీత ఒకటి నిన్ను పునీతం చేసేది వాటిలో గంగాదేవి ఒకటి, పునీతం చేసే వాళ్ళలో గాయత్రి మంత్రం ఒకటి,
పునీతం చేసే వాళ్ళు గోవిందుడు ఒకడు. ఈ 4 గకార శబ్దాలు నిన్ను ఉద్ధరిస్తాయి అని చెప్పి నువ్వు గీతను చదువు, గంగలో మునుగు, అది గాయత్రిని జపం చేయి, గోవిందుని కీర్తించు అని భజగోవింద శ్లోకాల్లో చెప్తారండి. అని చెప్పి మనకి ఓళ్ళంత జ్ఞానాన్ని మన సంస్కృతి ఇచ్చింది. ఆ జ్ఞానాన్ని మనం వినియోగించుకోవటం అన్నది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది ఒక్కొక్క మహాత్ముని చూస్తుంటే మరి ఇది వరకు సాదాగా ఉన్నప్పుడు సృష్టి అంత సాదా మనిషిలో ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు సృష్టి నిండా మహాత్ములే ఉన్నారనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎంతంత అనంతమైన జ్ఞానంతో దర్శనమిస్తున్నారు అందరూ. ఎవరితో చాలా డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే అంత మంచి రోజులండి ఇవి. అందరికి అంత అందుబాటులో ఉంది. గ్రంథాలైతే మహాత్ములైతే అంత అందుబాటులో ఉంది. ఎందుకు మరి ఎంతమంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా తరించి బయటకు వస్తున్నారు కదండి. ప్రతి వాళ్ళు పూనుకుంటున్నారు అందరికి తోటి వాళ్ళకి సహాయపడటానికి జ్ఞానంలో. అందుచేత ఇది మంచి కాలం. మనం ఉద్ధరించుకోవాలనే సంకల్పం మనకుంటే అన్ని రకాలుగాను భగవంతుడు సాయం చేస్తాడు, చేస్తున్నాడు కూడా. బ్రహ్మయుగం అంటారు. అందుకని అమ్మ ఎటు చూసినా ఏవో అలా మంచి వినపడుతుంది కదా, మంచి వినపడుతుంది. కాబట్టి ఇది బ్రహ్మయుగం అనే అనడానికి కారణం. కలియుగంలో కూడా మనం ఇలా స్మరించుకుంటున్నామంటే యుగ ప్రభావాన్ని తాకిని తట్టుకుని మరి దాని స్పర్శ లేకుండా బ్రతకగలుగుతున్నామంటే మరి భగవంతుడి కరుణే కదండి ఇదంతానే. ఇంతా మన చుట్టూ ఉన్న మహాత్ముల యొక్క ఆశీస్సులే మనకి ఇవన్నీ. వాళ్ళందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకోబట్టి, అందరూ బాగుండాలని వాళ్ళ సంకల్పానికి మన సంకల్పం కూడా కలిపితే పని అవుతుంది. అది అమ్మ ఉద్ధరించబడాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఉద్ధరించబడాలని ఆవిడ సంకల్పించారు. ఆ దిశగా మనం కూడా ఆలోచిస్తే ప్రతి మహాత్మ అలాగే అనుకుంటారు, నన్ను ఆశ్రయించిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఉద్ధరింపబడాలని. అలాగే మనం కూడా అటువైపు చూస్తే పని అవుతుంది అనమాట అండి. లేకపోతే మనంతటా మనం వర్షం కురిసినప్పుడే విత్తనాలు నాటాలన్నట్టు మనం అప్పుడే మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నప్పుడే మనం కూడా ప్రయత్నం చేస్తే పని అవుతుంది అనమాట. ఇది మాత్రం మనం గుర్తించుకోవాలి. మన ముందుకు వచ్చిందంటే మనల్ని దీన్ని పాటించమనే అర్థం. ఇంకొకటి, ఎంతవరకు పాటిస్తే నువ్వు అంతవరకు కూడా నీ శ్రమ ఏమో వృధా పోదని చెప్పాడు కదా 7వ అధ్యాయంలో. వాడు మధ్యలో వాడి జీవితం అంతమైపోతే మరి వాడి గతి ఏంటంటే వాడు ఎప్పటికీ నష్టపోడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపజాయతే. వాడు మళ్ళీ ఎటువంటి కుటుంబంలో పుడితే మళ్ళీ ఉద్ధరింపబడతాడో అక్కడి నుంచి వాడి సాధన వేగవంతం అవుతుందో అటువంటి పరిస్థితిలో మళ్ళీ పుడతాడు అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. అది మనందరమే కదా సాక్ష్యం. మన గతంలో అలాగా కొద్దిగా ప్రయత్నం చేసేటప్పటికి జీవితం అంతమైంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇదిగో ఈ జీవితంలో ఇలా కొనసాగిస్తున్నాడు. అది సాక్ష్యమే కదండి, మనకి అనుభవంలో ఉన్నదే కదా. అది అమ్మ ఉన్నారనుకోండి, అమ్మ అప్పుడు జన్మతహా పూర్తి అయిపోయింది, కానీ దాన్ని పంచడానికి వచ్చారు ఆవిడ. పంచి ఆ సృష్టికి పంచడానికి వచ్చారు, అందుకు పంచుతున్నారు ఆవిడ. అలాగా ఒక్కొక్కరి జీవితం. అందుకనే ఆవిడకి గతంలో బాగా పూర్తయింది కాబట్టి 8వ ఏట నుంచి లోపల స్ఫూర్తి అలా జరిగింది. దానికి సంబంధించి ఉన్నప్పటి గృహస్థ జీవితం దొరికింది. ఆ గృహస్థ జీవితంలో ఉంటూ తరించడం ఎలాగో ఇదే రూట్ వేసుకుని మన అందరికీ చూపిస్తున్నారు. అలా ఒక్కొక్క మహాత్మ నుంచి ఒక్కొక్క జీవన చరిత్రగా చూపిస్తూ అలా పరిస్థితి ఎలా ఉన్నా
పరమార్థానికి అది అడ్డు కాకూడదు అని చెప్తుంది సత్యం అండి. మా గురుగారికి చిన్నప్పుడు పోలియో వచ్చింది. ఆ పోలియో కారణంగా పెద్ద చదువు చదువుకున్నారు, స్కూల్ పెట్టుకున్నారు, స్కూల్ ఎంతో మంది తయారు చేశారు. కానీ ఈ లౌకిక విద్యలతోటి, ఈ స్కూల్ తోటి, ఈ జీతాలు ఇచ్చే బళ్ళతోటి నాకు సంబంధం లేదు. ఎవరైనా మీరు కాల్తో నడుపుకోండి, నేను తమ్ముళ్ళకి వదిలేసి వచ్చి తపస్సు చేసుకుని కొన్నాళ్ళు మౌనం వహించి, కాష్ట మౌనం వహించి కొన్నాళ్ళు ఊరికి దూరంగా ఉండి తర్వాత వచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టుకుని ఇలా అందరికీ జ్ఞానాన్ని బోధించారు. బోధించి ఆయన తరించారు. అలాగా వాళ్ళు వస్తూ వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకుంటూ వాళ్ళు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అలా బోధించి అలా తరింపజేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళటానికి అనుకోవడం లేదు కాబట్టి. అందుకని పరిస్థితులు ఎలా ఉన్నది కాదు, మనం పరమార్థం వైపుకి ఎలా ప్రయాణం చేస్తున్నామో చూసుకున్నట్లయితే మన ప్రయాణం సాఫీగానే వెళ్తుంది. అడ్లు ఎన్నో వస్తాయి, ప్రతి దానికి వస్తాయి అడ్లను కూడా ఇస్రా, ఇది కూడా నువ్వే కదా, మరి నీ వంక వచ్చాడు, నీ వైపుకి నేను వచ్చేటప్పుడు నువ్వే అడ్డు పెడితే ఎలాగని మళ్ళీ శరణ తెచ్చి, మళ్ళీ శరణ చేస్తే ఆయన అడ్డు తొలగిస్తాడు. ఆ తొలగించాక మళ్ళీ కొంత ప్రయాణం చేసి అలాగే నడిపించొచ్చింది కాలం నడిపించుకొచ్చింది. అప్పుడు అలా కొంచెం ఒత్తిడైన కష్టం వచ్చినప్పుడు గురువుగారు అన్నవారు, అమ్మా నువ్వంటే అన్న భగవంతుడికి కోపం ఉంటావా అన్నారు. ఏమోనండి తెలియదండి, భగవంతుడికి ఎంచుకుంటాను కోపం మేము తెచ్చుకున్నవే, మేం చేసినవేనండి అంటేని, కాదమ్మా అన్నీ తెచ్చుకున్నవే ఉండక్కర్లేదు, నిన్ను నువ్వు తట్టుకుని నువ్వు వెదగటానికి భగవంతుడు పెట్టే పరీక్షల దాంతో గట్టిపడి ప్రయాణం సాగుతుందండి అలా అనేసి పెద్ద పెద్ద లెక్కలు ఇస్తాడు. క్లాసులు పెరిగి కొద్ది మాస్టర్ అంటే మాస్టర్ స్టూడెంట్ అంటే కోపం అంటావా? కాదు, ఈ పెద్ద లెక్కలు చేస్తే వాడు ఇంకా పెద్దవాడు అవుతాడు. పెద్ద లెక్కలు చేస్తే కదా పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అవుతాడా లేదా వయసు పెద్దది వస్తే పెద్దవాడు అవుతాడా? బుద్ధి పెద్దదైతే పెద్దవాడు అవుతాడు. అలా నీ బుద్ధిని పెంచడం కోసం భగవంతుడు దేంట్లో వదిలేస్తాడు. నువ్వు ఈదుకుంటూ వచ్చేయాలి. వచ్చేస్తే అప్పుడు నీకు ఈత వస్తుంది కదా. అమ్మో ఈత భయం, నేను పట్టుకుంటాను నువ్వు ఈదు అంటే ఎప్పుడు పట్టుకోమని అడుగుతావు. ఒకసారి తోసేసి వదిలేస్తాడు, ఒక్కోసారి తోసేసి నువ్వు ఈదుకు రావాలి అనేవారు. అప్పుడు ఆ భగవంతుడి యొక్క వైపు ఈశ్వరతత్వం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం వేసేది అనమాట. మనం ప్రయాణం చేస్తుంటే మనకు ఎదురయ్యే అనుభవం, మన జీవితమే పెద్ద మలుపులు మయమండి. ఆ మలుపులన్నీ చూస్తుంటేనే వీధి చివరికి వెళ్తే కదమ్మా వీధి ఆ అంచు నుంచి ఎన్ని వీధులు మొదలైనయో తెలిసేది అనేవారు గురుగారు. అంటే ఒక్కొక్క సమస్యను దాటినప్పుడు కదా ఈ తర్వాత సమస్య ఎలా ఉన్నది, ఎలా వెళ్ళాలని తెలిసేది అన్నవారు. అందుచేత మనం ప్రయాణం చేస్తుంది. ఇది మన చేతిలో లైట్ లా ఉపయోగపడుతుందండి భగవద్గీత. కర్రదీపకు అన్నారు అందుకనే గాంధీ గారు దీన్ని. చేతిలో టార్చ్ లైట్ చీకట్లో వెళ్ళటానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ భగవద్గీత నాకు అందుకనే ఎప్పుడు గాంధీ గారు ఒక చేతిలో కర్ర, చంకలో భగవద్గీత ఇప్పటికీ ఉంటుంది కదండి. బొమ్మలేసి ప్రతి బొమ్మలోనూ ఉంటుంది. అది అంత అందుబాటులో ఉంచుకునేవారు అనమాట. అది జీవనాన్ని నడిపించడం కోసం. చేత గాంధీ గారినే అటువంటి సమస్య నుంచి బయటపడేసినంటే మనమెంత, మన సమస్యలు ఎంత ఈజీగా బయటపడేస్తుందండి. తప్పనిసరిగా ఎవరి యొక్క శ్రద్ధను బట్టి వాళ్ళకి భగవద్గీత ఉపయోగపడుతుందండి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత ధ్యాన శ్లోకాలు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి
భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदीं कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्धगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकदा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमला प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितदग्धतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोपदमवाप्नोति भयशोकादिवर्जितः एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा ब्रह्मार्पणम्।